మనసు ఎప్పుడైతే ఒక వ్యక్తిని మన అని అనుకుంటుందో అప్పుడే వారితో ఉన్న మన ప్రతి నిమిషాన్ని మరపులేని జ్ఞాపకంగా మార్చుకుంటుంది. ఆ జ్ఞాపకాలతో ఒక అందమైన పొదరిల్లుని నిర్మించుకుంటుంది. నా జీవితంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. వద్దని దూరం పెట్టిన వ్యక్తే ఇప్పుడు అత్యంత ప్రియమైన వ్యక్తిగా మారాడు. తన నవ్వు, తన మాట, తన ఆలోచన వస్తే చాలు నన్ను నేనే మర్చిపోయేంతలా ప్రేమించాను. తన జ్ఞాపకాల పొదరింటిలో కలకాలం జీవించాలని ఆశపడ్డాను. తనతో 7 అడుగులు నడిచి 7 జన్మల బంధాన్ని పొందాలనుకున్నాను. కానీ ఒకరోజు అనుకోని విధంగా ఒక సంఘటన ఎదురైంది. అది నా కలల ప్రపంచాన్ని వెక్కిరించి వెళ్ళిపోయింది. ఆ సంఘటన ఏంటో తెలుసా? నా ప్రపంచంలో తానే నా రాజకుమారుడు, తనతోనే నా ప్రేమ, పెళ్ళి, స్నేహం అన్నీ అనుకున్నాను. కానీ తన ప్రపంచంలో ఉన్న రాజకుమారి నేను కాదు, ఇంకెవరు. ఇక్కడ దురదృష్టకర విషయం ఏమిటంటే, నా వాడు అనుకున్న నా రాజకుమారుడు ప్రేమించింది ఇంకెవరినో కాదు, నాతో చిన్ననాటి నుండి కలిసిమెలిసి తిరిగిన నా ప్రాణ స్నేహితురాలిని. నిన్నటిదాకా మనల్ని ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ఇప్పుడు మన కళ్ళ ముందే మరొక అమ్మాయితో కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇది కదా మోసం అంటే. మన చుట్టే ఉంటూ మన అందమైన జీవితాన్ని ఎలా లాగేసుకున్నారో చూసారా? ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నా వాళ్ళు అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా నిన్ను తన వాళ్ళు అనుకున్నప్పుడే మీ బంధానికి విలువ. మీకే విలువ లేని చోట మీ బంధం అక్కడ అనవసరం కదా. అందుకే కాస్త ఆలోచించి ఏ బంధాన్నైనా మొదలుపెట్టండి.